నమస్తే, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. అప్డేట్ చూద్దాం. కావలి రూరల్ మండలం రుద్రకోటలోని అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆమె స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి భక్తుల కోసం ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తుడు మూలంరెడ్డి కామేశ్వరరెడ్డి విరాళంతో నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామి ధర్మధ్వజాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం అన్నదానాన్ని, కొత్తగా నిర్మిస్తున్న గోశాల పనులను పరిశీలించి సూచనలు చేశారు. ఆలయ అభివృద్ధికి 5 లక్షల విరాళం అందించిన ఎమ్మెల్యేకు ట్రస్ట్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పార్వతీపురం మండ్యం జిల్లా తాళ్లబురుడి గ్రామంలోని ప్రభుత్వ స్థలాలను అక్రమంగా ఆక్రమిస్తున్నారని బీజేపీ నాయకుడు బొత్స నాగభూషణరావు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ స్థలాలను ప్రభుత్వ ఆస్తులుగా గుర్తించి కాపాడాలని ఆయన కోరారు. మండల అధ్యక్షుడు బేత నాగభూషణరావు కూడా గ్రామంలో అనేక ప్రభుత్వ స్థలాలు ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో అవి ఆక్రమణకు గురవుతున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా రెవెన్యూ, పంచాయతీ అధికారులు చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను సంరక్షించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన బస్సు సెలెక్టర్ని కత్తివేసి అన్యాక్రాంతంగా దౌర్జన్యంగా షాపులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయంపై తాళ్లబూడి గ్రామ పంచాయతీ కార్యదర్శికి విఆర్ఓ గారికి తెలియజేయడం జరిగింది. కానీ ఇంతవరకు ఇటువంటి చర్యలు తీసుకోవట్లేదు. రాజకీయంగా భయపడుతున్నారో లేదో కానీ ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పడం జరిగినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఈ విషయంపై మన జిల్లా కలెక్టర్ గారికి స్పందించవలసిందిగా ఈ స్పందన కార్యక్రమంకి రావడం జరిగింది. దయించి ప్రభుత్వ స్థలాలని ఈ మండలంలో కాకుండా ఈ జిల్లాలో కూడా ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం చేస్తున్నటువంటి స్థలాలని తొలగించి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసి పేద ప్రజల నాయకులకి ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ పార్వతీపురం మండలం అధ్యక్షుడిగా కోరుకుంటున్నారు. విశాఖ జిల్లా గాజువాక మండలం వడ్లపూడి ఆటోనగర్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఎంపీ భరత్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్, మేయర్ శ్రీనివాస్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఉద్యోగినుల భద్రత, వసతి సదుపాయాల కల్పనలో ఈ హాస్టల్ కీలకమని వక్తలు పేర్కొన్నారు. సుమారు 17 కోట్లతో నిర్మాణం జరుగుతున్న ఈ హాస్టల్ మహిళలకు ఆధునిక, సురక్షిత వసతి అందించనుంది. మహిళా సాధికారతకు ఇది కొత్త మైలురాయిలుగా నిలుస్తుందని నాయకులు తెలిపారు. ఆ బోర్డులో నుంచో పెడుతున్నారు. కొంతమంది ఎంత తెలివైన అంటే మన కార్పొరేట్ అందరూ కూడా బొక్కలు ఇవ్వండి. ఇక్కడ అతి తక్కువ ధరలో చాలా హై క్వాలిటీ ఏసీ, ఇంటర్నెట్, సొంత టాయిలెట్, 2 షేరింగ్, 3 షేరింగ్, సింగిల్ ఆక్యుపెన్సీ వర్కింగ్ ఇవాళ రాబోతుంది. ముఖ్యమంత్రి గారు ఏంటి అంటే ఉచిత బస్సు కూడా మహిళలు వర్క్ ఫోర్స్ లో పెద్ద ఎత్తున రావాలని ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు ఈ వర్కింగ్ హాస్టల్ ఎప్పుడైతే కలుగుతుందో చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చి నగరంలో ఉద్యోగ అవకాశాల కోసం ఉండడానికి ఒక భద్రమైన ప్లేస్ తయారవబోతుంది. ఫస్ట్ టైం మాకు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మంచి ప్రాజెక్ట్ వరకు మాకు రావడం జరిగింది. దీనికి సహకరించిన ఎంవి శ్రీభర్త్ గారికి, అలాగే పల్లా శ్రీనివాసరావు గారికి, కమిషనర్ గారికి, ఆ కలెక్టర్ గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే 87వ వార్డు ప్రాంతం అంటేనే డబుల్ ఇంజిన్ సర్కార్. ఎందుకంటే 87వ వార్డు ప్రాంతంలో అభివృద్ధిలో మాత్రం దూసిపోతున్న అందరికి ఉదాహరణ అనేకమైన చేసాం. అయితే ఈవేళ అదృష్టం బాగుంది. ఈ స్మార్ట్ సిటీల వరకు కూడా మనకి 17 కోట్లతో ఇక్కడ ఏదైతే వర్క్ ఉమెన్ కాలేజ్ పెట్టడం అందుకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ గాజువాక నియోజకవర్గంలో ప్రారంభించుకున్నామని శంకుస్థాపన చేస్తున్నాం. ఇది సుమారు 30 కోట్లతో కేంద్ర నిధులతో ఎంపీ గారు శ్రీభర్త్ గారి చొరవతో ఈరోజు తెచ్చుకోగలిగాం.
దీంట్లో మొదటి విడతలో సుమారు 17.5 కోట్ల రూపాయలతో ఇది మనం ప్రారంభించుకున్నాం. ఇది ఎవరైతే ఆడపిల్లలు పనిచేస్తున్నారో వర్కింగ్ ఉమెన్ ఉన్నారో వారికి, ఎందుకంటే వారు ఉన్నటువంటి ప్రదేశం దూరంగా ఉండడం, వాళ్ళ ఇల్లు దూరంగా ఉండడం, డైలీ ఈ ప్రాంతాలకు వచ్చి పని చేయడం వల్ల వాళ్ళకి అకామిడేషన్, నైట్ అకామిడేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి పని చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి కోసం వైసీపీ రైతు విభాగం ఆధ్వర్యంలో విశాఖ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు బోని అప్పలనాయుడు పత్రికా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రైతులపై వివక్ష చూపుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథకాలను నిలిపివేయడంతో రైతులు గిట్టుబాటు ధరలు లేక అప్పుల పాలై ఆత్మహత్యలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ వ్యవసాయాన్ని హరితాంధ్ర స్థాయికి తీసుకెళ్లగా జగన్ పాలనలో రైతుల జీవితాల్లో వెలుగులు నింపారని చెప్పారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకి గిట్టుబాటు రేటు ఇవ్వలేదు, నాణ్యమైన ఎరువులు ఇవ్వలేదు. దాని గురించి మేము వైసీపీ నుంచి అధ్యక్షుడిగా నేను కొన్ని విషయాలు మాట్లాడవలసిన అవసరం ఉంది, మాట్లాడుకున్నాను. అధ్యక్షుడిని బోనప్పలని, నేను అనంతపురం మండలం బోన్ గ్రామం. నేను బోనప్పలని, విశాఖపట్నం జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిని, వైసీపీ. ఇప్పుడు మినుములు కానీ, దానిమ్మ కానీ, సోలు కానీ వీటికి రేట్లు మంచి రైతుకి మంచి రేట్లు ఇస్తే, మంచి రేట్లు ఇచ్చి ఇన్సూరెన్స్లు కడితే గవర్నమెంట్ నుంచి ఇన్సూరెన్స్ కట్టి రైతులకి నాణ్యమైన రేట్లు. ఇప్పుడు దాని ఉన్నాయనుకోండి, చాలా కష్టపడి రైతులు పండిస్తారు, దానికి విలువ లేకంత అయిపోతుంది. అది గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎలసిన ముందు ఒక మాట, ఎలసిన తర్వాత ఒక మాట. అది రైతులు నమ్మి మీ అందరికీ, ఇప్పుడు రైతులు నమ్మి మీకు అంత మెజారిటీ ఇచ్చినందుకు మీరు రైతులకు ఏ రకమైన మీరు న్యాయం చేయలేకపోతున్నారు. మీరు ఇప్పుడు సింగపూర్ చేస్తామంటారని రైతే రాజు అని గుర్తించలేకపోతున్నారు. అది మాత్రం. భీమిలి మండలం లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో 41 రోజుల అన్నదాన కార్యక్రమంలో భాగంగా 34వ రోజు భారీ అన్నదానం నిర్వహించారు. పీఠాధిపతి గురుస్వామి తాతినాయుడు ఆధ్వర్యంలో కీర్తిశేషులు మధ్యల గురునాథరావు కుమారులు శివకుమార్, రవికుమార్ ఆర్థిక సహాయంతో కార్యక్రమం జరిగింది. లక్ష్మీపురంతో పాటు పరిసర గ్రామాల నుండి అయ్యప్ప భక్తులు, భవానీమాత భక్తులు, శివస్వాములు, దీక్షాపరులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు. సేవ అందించిన కుటుంబానికి స్వామివారి ఆశీర్వాదాలు ఉండాలని పీఠాధిపతి అభిలాషించారు. అయ్యప్ప స్వామియే, అయ్యప్ప స్వామియే, అయ్యప్ప స్వామియే, అన్నదాన ప్రభువే, 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 అయ్యప్ప స్వామియే, స్వామి శరణం, అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణం, భగవాన్ శరణం, భగవతి శరణం, భగవతి శరణం, భగవాన్ శరణం, దేవి శరణం, దేవం శరణం, దేవం శరణం, దేవి శరణం, స్వామి శరణం, అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణం, స్వామి పూజ, అయ్యప్ప పూజ, అయ్యప్ప పూజ, స్వామి పూజ, స్వామి దీక్ష, అయ్యప్ప దీక్ష, అయ్యప్ప దీక్ష, స్వామి దీక్ష, భగవతి శరణం, భగవతి శరణం, భగవాన్ శరణం, దేవి శరణం, దేవం శరణం, దేవం శరణం, దేవి శరణం, దేవం శరణం.
కొల్లేరు ప్రజలు రైతుల జీవన హక్కు పరిరక్షణ కోసం నవంబర్ 26న ఏలూరు యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని కమిటీ ప్రతినిధి ఏ రవి విజ్ఞప్తి చేశారు. 3వ కాంటూరుకు కుదించాలి కానీ 10వ కాంటూరుకు పెంచరాదని ఏకో సెన్సిటివ్ జోన్ పేరుతో రైతులకు రబ్బీ సాగు చేయనివ్వకుండా అటవీశాఖ ఆంక్షలు విధిస్తోందని ఆయన తెలిపారు. ప్రభుత్వాలు మారినా సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశానికి కొల్లేరు ప్రజలు, రైతులు, రాజకీయ ప్రజా సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై తన అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. తర్వాత ఇంకా ఎక్కడెక్కడున్నాయో అన్నింటినీ ఖాళీ చేయాలని చెప్తా ఉన్నారు. రేపు కోర్టు తీర్పు వస్తుందని చెప్తున్నారు. ఈలోపు సాధికారిక కమిటీ ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మీకేమి ఇబ్బంది ఉండదో, మీకు కష్టం కలిగించకుండా మేము మీకు అన్ని రకాలుగా చూస్తామని చెప్పి నమ్మబలికి ఎంపవర్డ్ కమిటీ ముందు వాదనలు వినిపించామని చెప్పారు. ఇంతవరకు ఆ వాదనలు ఏమైనాయో, ఏం చెప్పారో, ఏం విన్నారో ఏంటనేది ఇంతవరకు బయటకు రాలేదు. కోర్టు తీర్పు ఎలా వస్తుందో తెలియదు. కానీ ప్రభుత్వం మాత్రం అందులో ఇంప్లీడ్ అయ్యి ప్రజలు ఇక్కడ ఉన్నారో, లక్షలాది మంది ప్రజానికి ఉన్నారో, వాళ్ళు వందల సంవత్సరాల నుంచి జీవిస్తున్నారో, చేపలతో పాటు పర్యావరణంతో పాటు అక్కడ ప్రజలు కూడా అక్కడ కలిసి సహజీవనం చేస్తున్నారు. కాబట్టి అక్కడ ప్రజలు, రైతుల యొక్క హక్కులు కూడా పరిరక్షించాలనేటువంటి ఆలోచన ప్రభుత్వాలు మారుతున్నాయి ఎవరికీ లేదు. అందువల్ల కొల్లేరు ప్రజల యొక్క పరిస్థితి అగమ్యగోచరైంది. ఈ విషయాలపైన 26వ తేదీన జరగబోతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో అందరినీ ఆహ్వానిస్తున్నాం. వారి అభిప్రాయాలు తీసుకుని ఆ రకంగా కొల్లేరు ప్రజల, రైతుల యొక్క హక్కుల్ని పరిరక్షించే దానికోసం ముందుకు వెళ్లేదానికి ఒక కార్యాచరణ కూడా రూపొందిస్తాం. కొల్లేరు ప్రజల, రైతుల హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 20 చింతలపూడి నియోజకవర్గం జొన్నవారిగూడెంకు చేరుకున్న ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గురుకుల పాఠశాలలో మృతి చెందిన పొడపాటి కావ్య కుటుంబాన్ని పరామర్శించారు. కావ్య మరణంపై లోతైన దర్యాప్తు కొనసాగుతుందని, కుటుంబానికి అండగా అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనారోగ్యంతో ఉన్న కావ్య తల్లికి ప్రభుత్వ వైద్య సేవలు అందించేందుకు అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. కుటుంబానికి ఆర్థిక సహాయం అందేలా ఆర్డీఓను సంప్రదించినట్లు పేర్కొన్నారు. అనంతరం కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. పని చేసుకుని ఆడపిల్లల్ని బతికించుకుంటున్నాడు అండి. పిల్లకి అర్ధాంతరంగా అయిపోయిందండి, ఊరిపోయారు. చెప్తాను నేను మేడం టార్చర్ చేస్తున్నారమ్మా అని టార్చర్ పెడతాను. తుఫాను హాలిడేస్ వచ్చింది ఇంటికి. అంతకుముందు దసరా హాలిడేస్ వచ్చిన తర్వాత ఈ డయాలసిస్ నిమిత్తమై ఒక 2 days ఆపాడండి మా దగ్గర. వాళ్ళ హౌస్ మేడం ఫోన్ చేసి పిల్లని ఎందుకు తీసుకురాలేదని అడిగింది. ఇట్లా మా మిస్సెస్ డయాలసిస్ అండి, అందుకోసం ఆపానండి, పొద్దున్న తీసుకొచ్చేస్తాను, 10th class వాళ్ళు అందరూ వచ్చేసారండి అంటే, నువ్వు ఏంటి అలా మాట్లాడుతున్నా, తీసుకురావాలి అని కొంచెం రాంగ్గా మాట్లాడారండి. అక్కడ తెల్లవారు తీసుకెళ్ళాక కూడా అక్కడే టీచర్స్ అందరి ముందు నిలబెట్టి అందరూ వార్నింగ్ ఇచ్చారండి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు హెచ్ఎంఎం హైస్కూల్లో కడప కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. తిరుపతి వెంకటేశ్వర అరవింద్ ఆసుపత్రి వైద్యులు 2000 మందికి పైగా ప్రజలకు పరీక్షలు నిర్వహించి సేవలు అందించారు. ఆపరేషన్కు ఎంపికైన వారికి తిరుపతికి తరలించి శస్త్రచికిత్స చేయించనున్నట్లు తెలిపారు. పరీక్షల అనంతరం అవసరమైన కళ్ళజోడు, డ్రాపులు తదితరాలు ఉచితంగా పంపిణీ చేయబడినట్లు రూపానందరెడ్డి పేర్కొన్నారు. అందరూ పేషెంట్ అందరూ చెక్ చేసిన తర్వాత ఆపరేషన్ ఎవరికి అవసరమో వాళ్ళను ఇక్కడి నుంచి ఒక బస్సులో తీసుకుపోవడం జరుగుతుంది తిరుపతికి, అరవింద్ హాస్పిటల్కి. అక్కడ ఈరోజు ఈవినింగ్ చెక్ చేసి రేపు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత రేపు ఈవినింగ్ మళ్ళీ ఇక్కడికే తీసుకురావడం జరుగుతుంది. అన్నీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చెక్ చేసుకునేటప్పుడు కొంతమందికి డ్రాప్స్ అవసరం ఉంటాయి, ఆ డ్రాప్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి అద్దాలు అవసరం ఉంటాయి, అద్దాలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఆపరేషన్ అవసరమైన అందరికీ కూడా తిరుపతి తీసుకెళ్ళి అరవింద్ హాస్పిటల్లో ఉచితంగా. ఒక గొప్ప గౌరవం, అరుదైన అవకాశం. బాబా గారు
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి సోదరులపై ఫిర్యాదు చేసినట్లు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు తెలిపారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదులు సమర్పించారు. వైసీపీ నేతలు చేస్తున్న దొంగ నాటకాలను ప్రజలు గుర్తించాలన్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణాల్లో అవినీతి ఆరోపణలపై పెద్దిరెడ్డి సోదరులు బహిరంగంగా చర్చకు రావాలని శ్రీరామ్ చిన్నబాబు డిమాండ్ చేశారు. నా లిమిట్స్ పరిధిలోని 2 టౌన్ సిఐ గారికి రాజారెడ్డి గారికి ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చాము. తగు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రోజు రోజుకు మితిపీరిపోతున్నారు, అంటే జీర్ణించుకోలేక. అదేవిధంగా ఆనాడు అన్నా క్యాంటీన్లు మూసేసినారు. అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు గారు మీరు తెచ్చిన మెడికల్ కాలేజీని మూయలేదు. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మెడికల్ కాలేజీను పీపీఆర్ పద్ధతిలో నడపాలని మాత్రమే మేము కోరుకున్నాం. అదేవిధంగా నువ్వు జిల్లా రాయచోటికి పోతా అంటే ఏం చేస్తున్నావు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి నెంబర్ 2 అంటారు కదా మీరు. సీఎం తర్వాత సీఎం అన్నోళ్ళు జిల్లా రాయచోటికి పోతా అంటే ఆ రోజు ఏమన్నా గాజులు దొడుక్కొని కూర్చున్నారని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఇంకైనా రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలా. ఈ వైసీపీ వాళ్ళు చేసినటువంటి ఈ దొంగ నాటకాన్ని ఇంకైనా గమనించండి. ఎందుకంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు మొన్ననే వైజాగ్లో సమ్మిట్ పెట్టి 16 లక్షల కోట్లు పెట్టుబడిని తెచ్చిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారిది, మా లోకేష్ గారిది. అదేవిధంగా సూపర్ 6 హామీలు చెప్పాం, అన్నీ కూడా చేస్తూ పోతున్నాం. ఏది లేక వీళ్ళు మెడికల్ కాలేజీలు ఒకటే పట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లి జిల్లా చేయబోతున్నాం. అదేవిధంగా మదనపల్లి మెడికల్ కాలేజ్ కూడా నిర్మించబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కంప్లైంట్ ఈ తంబళ్లపల్లి నియోజకవర్గంలో సోషల్ మీడియా వేదికగా దాదాపు ఒక 30 మంది ఒక 15 రోజుల నుంచి చిల్లరగాయంగా చేస్తుంటే ఆ 30 మంది మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే సిఐ గారు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. పుంగనూరులో జనసేన పార్టీ కార్యాలయాన్ని కోలా సోమశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన నేతలు పట్టణంలో ర్యాలీ నిర్వహించి జెండా ఆవిష్కరించారు. అనంతరం జనవాహిని కార్యక్రమంలో ప్రత్యేక ప్రతిభావంతుల సమస్యలను జిల్లా అధ్యక్షుడు ఇర్షాద్ వివరించగా వెంటనే స్పందించిన జనసేన నాయకులు కోలా సోమశేఖర్ 80,000, పగడాల రమణ 20,000, పోకల జనార్దన్ 10,000 విరాళంగా ప్రకటించారు. కార్యక్రమంలో చిన్న రాయల్, పగడాల రమణ, మణి, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం ప్రతి జన సైనికుడు కళ్ళలో ఒక ఆనందాన్ని చూసాం. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన ప్రతి కార్యకర్తకి ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో ఉండి ప్రతి జనసేన పార్టీ కార్యకర్త చాలా ఆనందంతో చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే దేవాలయం లాంటి మా జనసేన పార్టీ కార్యాలయాన్ని పుంగనూరులో అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇంతటి ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘనవిజయం చేసినటువంటి పుంగనూరు జనసేన పార్టీ ప్రతి కార్యకర్తకి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో పుంగనూరు నియోజకంలో జనసేన పార్టీకి పూర్వం తీసుకుని ఖచ్చితంగా పుంగనూరు నియోజకంలో జనసేన పార్టీ అడ్డాగా మేము నిరూపిస్తాం. అదేవిధంగా ఖచ్చితంగా చెప్తున్నాం, పుంగనూరు నియోజకాన్ని మళ్ళీ చెప్తున్నాం, పుంగనూరు నియోజకంలో జనసేన అడ్డాగా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అదేవిధంగా మేము ఈరోజు ప్రతి వారము కూడా జనవాణి కార్యక్రమం పెట్టాలని మా కోల సోమశేఖర్ గారు కృతనిశ్చయంతో ఉన్నారు. ఒక వారం ముందు చెప్పలేదు, వారం ముందు చెప్పారు. కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయంలో సోమవారం భారీగా భక్తుల రద్దీ కనిపించింది. అయ్యప్ప మాలధారణ సీజన్, పెళ్లిళ్ల వేళ కారణంగా 2 తెలుగు రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా చేరడంతో మాడవీధులు కిక్కరిసిపోయాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి, ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయ్యప్ప భక్తులు వరసిద్ధి వినాయక దర్శనం తర్వాత యాత్ర ప్రారంభించడం తమ సాంప్రదాయమని ఆనందం వ్యక్తం చేశారు. జరిగింది అనుభూతి
ఇప్పటివరకు అంటే కోరికలు అంటే కొంచెం బాగా మనకి అయితే సంతృప్తిగా ఉందండి ఇక్కడికి వచ్చిన తర్వాత. చాలా బాగా జరిగింది. ఈ దర్శనం చూసుకొని మేము ఎన్ని రోజులు మేము 41 కాణిపాకరావు ఇది థర్డ్ టైం అండి. ప్రతి సంవత్సరం కూడా వచ్చిన ప్రతిసారి కూడా డెవలప్మెంట్ కానీ గుడి ప్రాంగణం కానీ చాలా బాగా జరుగుతుందండి. చాలా బాగా అయిందండి, చాలా సంతృప్తి అయింది. ఎంతమంది? మ్యాక్సిమం 16 మంది వచ్చామండి, 10 మంది వచ్చామండి. చాలా దర్శనం చాలా బాగా అయింది మాకు. మళ్ళీ అయ్యప్ప దర్శనం ఇంకా వెళ్ళి రావడం జరుగుతుంది. సంతృప్తిగా దర్శనం ఇక్కడ కూడా వాతావరణం చాలా బాగా ఉంది. ఈ దర్శనం చాలా బాగుంది. చాలా అద్భుతంగా దర్శనం చేసుకుని జరిగింది. అక్కడ వసతుల విషయంకి వస్తే చాలా చక్కగా ఉన్నాయి. వాతావరణం కూడా మాకు బాగా అనిపిస్తుంది. ఇంకా ఈ గుడి గురించి చెప్పాలంటే అందరికి తెలిసిందే, కానీ మాకు ఇక్కడ ఎదురైన మంచి అంటే అనుభూతులు అంటే చాలా హ్యాపీ అండి. వచ్చిన అందరం హ్యాపీగా దర్శనం చేసుకున్నాం, చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ అయ్యప్ప ఆశీస్ నుండి మళ్ళీ ఈ దేవాలయానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బొబ్బిలి నియోజకవర్గంలోని చిలకపాలెం, రామభద్రపురం, రాయగడ రోడ్డు పనులకు 4.5 కోట్లతో శంకుస్థాపన జరిగింది. ఎమ్మెల్యే ఆర్వి ఎస్కేకే రంగారావు, బుడా చైర్మన్ తెంటు లక్ష్మణ్ నాయుడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో రహదారులు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే విమర్శించారు. కూటమి ప్రభుత్వం అత్యవసర మరమ్మతులు చేసి కొత్త రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందన్నారు. పనులు త్వరలో ప్రారంభమై వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నమస్కారం. ఇవాళ బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకే కాదు, మొత్తం 2 జిల్లాల ప్రజలకి ఊరటని కల్పించే పని ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. మన బొబ్బిలి రామభద్రపురం, బాడంగి, ఉత్తరావెల్లి, రాజం రోడ్లో అనేకమైనటువంటి ఇబ్బందులు గత ఎన్నో సంవత్సరాలుగా ప్రయాణికులు పడ్డారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యేకించి నాకు ఆప్తులు బారాద్ గ్రామానికి చెందినటువంటి పేకేటి ధర్మతేజ అవనివ్వండి, మల్లపేట గ్రామానికి చెందినటువంటి కర్రి రాకేష్, నేను ఎమ్మెల్యే అవ్వాలని, నేను మంచి స్థానంలో ఉండాలని కోరుకున్న వ్యక్తులు ఈ రోడ్డు మీదే వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇవాళ సుమారు 4.5 కోట్ల రూపాయలతోని ఈ పనులు అతి త్వరలోనే ప్రారంభం అవబోతున్నాయి. దానికి ఇవాళ మనం శిలాఫలకాన్ని ఆవిష్కరించుకున్నాం. ఈ 4.5 కోట్లతోని బొబ్బిలి మండలం పక్కి గ్రామం పిహెచ్సిలో నిర్వహించిన హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే ఆర్వీఎస్కేకే రంగారావు పాల్గొన్నారు. ఆసుపత్రి సదుపాయాలు, మందుల స్టాక్, అత్యవసర సేవలపై వివరాలు తెలుసుకున్నారు. త్వరలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు అత్యవసర మందులు ఉచితంగా పంపిణీ చేసి పక్కి పిహెచ్సికి కూడా అందజేస్తామన్నారు. రోగులను పలకరించి నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. సమస్యలను జిల్లా అధికారులతో అక్కడే చర్చించి మరికొన్నిటిని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని తెలిపారు. ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తే నా దగ్గర ఏం సార్బెట్రేట్ ఉందా? హార్ట్ రాజమహేంద్రవరం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ కీర్తి చేకూరి 200కు పైగా అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యలపై శాఖాధికారులు సమయపాలనతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ రికార్డులు, సంక్షేమ, హౌసింగ్ అంశాలపై
విభాగాలతో సమీక్ష నిర్వహించారు. 2027 పుష్కరాల పనుల ప్రతిపాదనలు వెంటనే హెచ్ఓడలకు పంపించాలని సూచించారు. PMAY గృహ సర్వేను నవంబర్ 30 లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. చాగల్లు మరియు కొవ్వూరు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్ పరిశీలించారు. తూకం పరికరాలు, గోనె సంచులు కొనుగోలు విధానాలను తనిఖీ చేసి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ధాన్యం సేకరణ అయిన వెంటనే వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే అదే రోజు రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని మంత్రులు తెలిపారు. తేమ శాతం సమస్యలపై రైస్ మిల్లర్లకు సూచనలు ఇచ్చామని పేర్కొన్నారు. కొత్త అల్పపీడనం నేపథ్యంలో వేగంగా సేకరణకు ఏర్పాట్లు చేసినట్లు హామీ ఇచ్చారు. 4 o'clock డబ్బులు పడతాయి అంటే 3 hours. ఓకే, వీ హ్యావ్ దట్ సిస్టమ్ ఇన్ ప్లేస్, నో ప్రాబ్లం. ఈవినింగ్ 5 or 6 మీరు జనరేట్ చేస్తే నెక్స్ట్ డే తప్ప లేకపోతే లేదు. మీ అందరికి కూడా మళ్ళీ డబుల్ చెక్ చేస్తారు, వీళ్ళు IRS సర్వే చేపిస్తారు. సో మీరు పొరపాటు చేయబాకండి. రైతుకు మాత్రం ఎక్కడ అన్యాయం జరగకుండా చూసుకోండి. ఓకేనా? మిల్లర్ల గురించి ఆలోచించబాకండి. వాళ్ళు కావాల్సిన డబ్బులు ఇచ్చాం మిల్లర్లకి. ఓకేనా? మీరు మిల్లర్లు ఫేవర్ చేయబాకండి, రైతుకు ఫేవర్ చేయండి. ఆ పొరపాటు చేయబాకండి. కొద్దిగా పక్కబాకండమ్మా. ఉద్దేశంతో ఉచితంగా టార్పాలిన్లు కూడా మేము రైతు సహాయ కేంద్రాల నుంచి మేము అందిస్తున్నాం. ఎక్కడికక్కడ రాసుల దగ్గరనే మా అధికారులు పర్యటిస్తున్నారు. అక్కడే నమోదు చేసుకుంటాం. కల్లాల దగ్గర మేము నమోదు చేసుకుంటాం. తేమ శాతంలో 17% దాటితే కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి రైస్ మిల్లర్స్ని మేము ప్రోత్సహించి రైతులను ఇబ్బంది పెట్టకుండా క్షేత్రస్థాయిలో వారిని గౌరవించుకుని ఆ ప్రక్రియ పూర్తి చేసుకోమని మేము రైస్ మిల్లర్లు కూడా కోరుతున్నాం. కొత్తగా ఏర్పడిన ఈ అల్పపీడనం వలన సమస్యలు ఏమైనా వస్తాయేమో అనే భావనతోటి రేక్ మూవ్మెంట్ కానివ్వండి, లారీ మూవ్మెంట్ కానీ పెంచాం. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న కూలీలను కూడా మేము ఎక్కువ మంది తీసుకొచ్చి ఇబ్బంది కాకుండా ఉండడానికి రైతు సోదరుడికి అందరం. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.